హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ సిరి. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మొక్కల మట్టితోటి మనం క్లే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను. ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. సో మనం నార్మల్గా మొక్కలకి వేస్తాం కదా మట్టి, ఆ మట్టిని ఒక డబ్బాలోకి తీసుకోండి కొంచెం. సో కొంచెం ఎక్కువే తీసుకోండి, అంటే మనకి ఏదైనా విగ్రహం చేయడానికైనా దేనికన్నా కావాలంటే ఎక్కువ తీసుకోవాలి మట్టి. సో తీసుకున్న తర్వాత మనం వాటర్ కంప్లీట్ అనమాట, మొత్తం మట్టి మునిగేంత వాటర్ వేసేయాలి. సో వేసిన తర్వాత మనం బాగా కలపాలన్నమాట మట్టిని అంతా, ఎందుకంటే రాళ్ళు కానీ ఆకులు ఏమైనా వస్తూ ఉంటే అవి తీసేసి పక్కకు పెట్టేయండి. సో బాగా పేస్ట్లా కలపి నేను చూపిస్తున్నాను చూసారు, అలా కలిపితే మనకి ఏంటి అంటే సో రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ నేను పప్పు గుత్తి ఎందుకు యూస్ చేస్తున్నా అంటే సో నేను చేత్తో కలిపితే నాకు రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి. సో అందుకు నేను కలిపాను. సో చూపించే విధంగా మనకు అంత బాగా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత వేరే ఒక బౌల్ తీసుకొని, ఒక స్ట్రైనర్ అనమాట తీసుకొని, సో ఈ ఇప్పటివరకు మనం చేసిన ఉంది కదా ఈ మట్టి, ఇదంతా అందులో పోయాలి. సో ఇప్పుడు ఏంటంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ మట్టి మనకి కిందకు వచ్చి మొత్తం రాళ్ళతో ఉన్నదంతా పైకి తేలిపోతుంది మనకి. సో ఎస్, ఇప్పుడు చూస్తున్నారు కదా. సో అలా చేసిన తర్వాత మనకి సో ఇంత మట్టి ఉండిపోయింది, ఇది పక్కకు పెట్టింది, ఇది వేస్ట్ అసలు. సో దీన్ని పక్కకు పెట్టి ఒక 2 hours ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత ఏంటంటే మనకి మామూలు వాటర్ ఉంటాయి కదా, కంప్లీట్ ప్యూర్ వాటర్ పైకి తేలుతాయి. సో దాన్ని స్ట్రెయిన్ చేసేయండి మళ్ళీ. సో అలా వేసిన తర్వాత వేరే ఒక క్లాత్ అనమాట, లైక్ ఏమైనా మన ఇంట్లో కాటన్ క్లాత్, కాటన్దే తీసుకోండి, సిల్క్ కాకుండా. సో పాతదైనా పర్లేదు, నేను ఇక్కడ కర్చీఫ్ తీసుకున్నాను పెద్దది. సో దీంట్లో ఇప్పుడు మనం తీసినదంతా అందులో పోయాలి కంప్లీట్గా. సో మొత్తం వేసిన తర్వాత దీన్ని ముడి వేసి మనం దేనికైనా కట్టాలన్నమాట. సో ఇక్కడ ఎండ లేదు కాబట్టి మనకి ఇప్పుడు వర్షాకాలం, సో అందుకని చెప్పి మనకి ఎండ ఉండట్లేదు కాబట్టి సో ఇలా నేను కట్టేసి మాకు వాల్ దగ్గరే కట్టి ఉంచాను నేను. సో ఒక నైట్ అనమాట, ఈవినింగ్ మీరు చేసుకుంటే ఈవినింగ్ 6 చేశారనుకోండి ఈ ప్రాసెస్ని, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా దాన్ని అలా వదిలేయాలి. సో స్టిల్ మీకు మార్నింగ్, నాకు ఏంటంటే నేను చేసిన తర్వాత స్టిల్ నాకు మార్నింగ్ అది ఇంకా తడి తడిగా ఉంది. మీకు కూడా అలా తడి తడిగా ఉంటే మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఆ మొత్తం కట్టిందంతా సో ఓపెన్ చేసేసి ఫ్రీ గాలికి, ఎయిర్కి ఫ్రీగా, ఎలా నేను ఓపెన్ చేశాను కదా, ఎండకపోతే ఇలా ఆరకపోతే ఇలా పెట్టేయాలి మీరు. సో అలా చేసినా మనకి ఈజీగా డ్రై అయిపోతుంది. సో బయట మామూలుగా మనం వడియాల ఆరేస్తాం చూసారు, సో అలా ఆరేసినా సరే మనకి సో ఈజీగా డ్రై అవుతుంది. మీరు కంగారు పడక్కల తడిగా ఉంది అవ్వట్లేదు ఏంటి అని. సో ఇలా ఉంచుకున్న తర్వాత మనకి ఇలా అవుతుంది. దీనికి మినిమం మనకి ఇప్పుడు ఎండ లేదు కాబట్టి మినిమం 1 day పడుతుంది, లేదంటే వితిన్ 12 hours ప్రాసెస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి మట్టి బాగా వచ్చింది అని తెలియాలి అంటే ఎప్పుడైనా మనకి ఆ మట్టిని మనం సో రౌండ్ అనమాట, రౌండ్ షేప్లో చేసినప్పుడు మనకి నీట్గా బ్రేకేజ్ లేకుండా రౌండ్ షేప్ అనేది బాగా వచ్చిందనుకోండి, సో అప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. ఎటువంటి బ్రేకేజ్ లేకపోతే మాత్రం క్లే చాలా బాగా వచ్చినట్టు. సో చూస్తున్నారు కదా, నేను అందుకే ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాను ఎలా వచ్చిందని. సో ఇలా వస్తుంది. అండ్ అలా వచ్చిందంటే మాత్రం మనం ఏ బొమ్మ చేయాలనుకుంటే ఆ బొమ్మ అలా షేప్ వస్తుంది అనమాట మనకి. సో ఇంతేనండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.